జుట్టు పలచగా అవ్వటానికి మన నిద్రకి ఎటువంటి సంబంధం ఉంటుంది? అసలు ఇది లైఫ్ స్టైల్ ప్రాబ్లమా? అసలుకి నిద్రకి మంచిగా నిద్రపోతే మనకి మంచిగా జుట్టు పెరుగుతుందా? లేకపోతే అసలుకి లైఫ్ స్టైల్‌కి సరైన టైంలో ఆహారం తినటం, సరైన పౌష్టికాహారం తింటే మనకి జుట్టు పెరుగుతుందా? హెయిర్ లాస్ అనేది మంచిగా తింటే తగ్గుతుందా? అనేది చాలా మందికి ఆలోచన వస్తూ ఉంటది. యంగ్‌స్టర్స్‌లో ఎస్పెషల్లీ విపరీతమైన లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి బట్టతలలనేటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలానే 15 ఏళ్లకి కూడా నేను మొన్న ఒక అబ్బాయికి బట్టతల చూశాను. 15 ఏళ్ల అబ్బాయికి విపరీతంగా జుట్టు ఊడిపోవటం, అలానే ఇక్కడ ఈ భాగంలో వెనక్కిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతకైనా గానీ మేము ట్రీట్మెంట్ చేయాలన్నా కానీ వాళ్ళకి ఈ విధంగా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఎక్కువగా ఆప్షన్స్ ఉండవు. అలాంటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఉన్న పాపులేషన్‌లో ఎస్పెషల్లీ యంగ్‌స్టర్స్ అనేవాళ్ళు చాలా విపరీతంగా లైఫ్ స్టైల్‌కి ప్రాబ్లమ్స్‌లో ఉంటున్నారండి. అలానే విపరీతమైన స్ట్రెస్ కండిషన్స్‌లో ఉంటున్నారు. అందుకోసమని జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. అసలు స్ట్రెస్‌కి, నిద్రకి, లైఫ్ స్టైల్‌కి, జుట్టుకి ఎటువంటి సంబంధం ఉన్న దాని గురించని నేను ఇవాళ మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి యంగ్‌స్టర్స్‌లో విపరీతమైన జుట్టు ఊడిపోవటం గానీ, పలచగా అయిపోవటం, హెయిర్ లైన్ రిసీడింగ్ అని అంటాం. జుట్టు ఎనక్కెళ్ళిపోవటం. హెయిర్ లైన్ అనేది ఇక్కడి నుంచి భాగం నుంచి ఎనక్కెళ్ళిపోవటం, అలానే ఇక్కడ ఎనక్కెళ్ళిపోవటం అనేది చూస్తూ ఉంటారు. అబ్బాయిలైనా కానీ, అమ్మాయిలైనా కానీ. అలాంటప్పుడు అసలు ఎలాంటి కారణాలుంటాయి? ఎటువంటి సంబంధం ఉంటుంది లైఫ్ స్టైల్ గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. చాలా మందికి జుట్టనేది చాలా ఇంపార్టెంట్ అండి. కానీ నిద్ర అనేది సరిగ్గా పోరు. నిద్ర అనేది 2కి అలా నిద్రపోతారు. 8కి, 10కి లేస్తూ ఉంటారు. నేను ఎప్పుడూ అడుగుతూ ఉంటాను నా పేషెంట్స్‌ని, నా క్లయింట్స్‌ని, మీరు ఏ టైంలో నిద్రపోతారని. సార్ ఏ టైంలో అయినా నిద్రపోనివ్వండి. కానీ నేను 6 గంటల నుంచి 8 గంటల వరకు డీప్ స్లీప్‌లో ఉంటాను సార్ అని అంటారు. అది కాదు ప్రశ్న. ఏ టైంలో నిద్రపోతున్నారు అని. అంటే సార్ నేను రాత్రి 2కి నిద్రపోతున్నాను, 12కి నిద్రపోతున్నాను. సార్ నాకు ఆఫీస్‌లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఆఫీస్ నుంచి నేను ఇంటికి 10కే వస్తాను. నాకు క్లాసెస్ ఉంటాయండి. నేను స్టూడెంట్‌ని. నేను చదువుకోవాలి. నేను రాత్రి పూటనే చదవగలుగుతున్నాను. ఇలాంటి అనేకమైన జవాబులొస్తూ ఉంటాయి. అసలు నిద్రకి, జుట్టుకి ఎట్లా సంబంధం ఉంటుంది? చాలా ఇంపార్టెంట్ అండి. నిద్ర అనేది మనం 10కి నిద్రపోతే మనకి డీప్ స్లీప్‌లోకి ఎళ్ళటానికని కనీసం ఒక గంట పడుతుంది. నిద్ర ఇట్టే పట్టేయొచ్చు. కానీ డీప్ స్లీప్‌లోకి ఎళ్ళినప్పుడే మనకి బాడీ అనేది దాని పని అది చేసుకోవటం మొదలు పెడుతుందనమాట. డీప్ స్లీప్‌లోకి ఎళ్ళినాక ఒక 2, 3 అవర్స్ తర్వాత ఎండోక్రైన్స్ అనేటివి అంటే మన థైరాయిడ్ గ్లాండ్ కానివ్వండి, టెస్టోస్టిరాన్ కానివ్వండి, ఇతరత్ర గ్లాండ్స్ అన్నీ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటివి అన్నీ కూడా నెమ్మదిగా హార్మోన్స్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేస్తాయన్నమాట. ఈ హార్మోన్స్ అనేటివి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఉదయం 6 నుంచి 8 మధ్యలో లేక 10కి మధ్యలో ఆ టైం లోపల మొత్తం అన్ని హార్మోన్స్ అన్ని రిలీజ్ చేసేస్తాయి. ఈ హార్మోన్స్ అనేటివి రిలీజ్ అయినాయి బాడీలో ప్రతి కణం దగ్గరికెళ్ళి వాటిని యాక్టివేట్ చేసుకొని మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది మంచిగా యాక్టివ్ ఉండేటట్టుగా చేస్తాయన్నమాట. సాయంత్రం అయిపోగానే ఎండోక్రైన్ గ్లాండ్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఎండోక్రైన్స్ కూడా యాక్టివిటీ తగ్గిపోతాయి. మళ్ళీ నిద్రపోగానే మళ్ళీ ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేటివి పనిచేసి ఆ తర్వాత ఇదవుతది. మనం శరీరంలో మనకి చాలా మార్పులొస్తాయండి నిద్రపోయేటప్పుడు. మనకి మంచి నిద్ర పట్టిందనుకోండి, మంచిగా ఉదయం లేవంగానే చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఎందుకని అనిపిస్తుంది? మనకి ఈ విధంగా ఎండోక్రైన్స్ అనేటివి ఒక బ్యాలెన్స్డ్‌గా మనకి ప్రొడక్షన్ అవుతూ ఉంటది కాబట్టి. థైరాయిడ్ హార్మోన్ అనేది రాత్రి 10 నుంచి 2 వరకు పూర్తిగా జీరో అయిపోతూ ఉంటాయి. నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. అలానే మెలటోనిన్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది. మనకి పీనియల్ గ్లాండ్ అని ఒకటుంటుంది. ఈ పీనియల్ గ్లాండ్ నుంచి మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ రావటంతోటి ఏమవుతుందనంటే, అక్కడ మనకి నెమ్మదిగా మనకి 2కి, 3కి పీక్ ప్రొడక్షన్‌లోకి ఎళ్ళిపోతుంది. 4కి అది ఆగిపోతుందనమాట. 2కి ఏసీటీహెచ్ అనే ఒక హార్మోన్ ఉంటదండి. అలానే మనకి ఇతరత్ర కార్టిసాల్ హార్మోన్స్ కూడా ఉంటాయి. ఈ ఏసీటీహెచ్ హార్మోన్ అనేది రాత్రి 2 గంటలకు మొదలై 4 నుంచి 6 వరకు పీక్ ప్రొడక్షన్‌లో ఉంటాయి. అలానే మనకి ఇతరత్ర హార్మోన్స్ కూడా ఉంటాయి. కార్టిసాల్ అని అంటారు. ఇది పొద్దున పూట మనకి 3 నుంచి 4 వరకు ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి 6 నుంచి 8 వరకు విపరీతంగా ఎక్కువగా ఉంటాయి. ఈ కార్టిసాల్ అనేదే చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ రెస్పాన్స్‌కి, గ్లూకోజ్ మెటబాలిజంకి ఇది చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే మనం పొద్దున పూట తిన్నదంతా అరగదీయటానికని ఇది, ఇన్సులిన్ అనేటివి 2 విధాలుగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట.
అయితే ఈ విధంగా మనకి హార్మోన్స్ అనేటివి సింక్రనీలో ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు ఉంటాయి? మీరు రాత్రి 9:30, 10 పడుకుంటే గనక. ఒకవేళ మీరు 9:30, 10 పడుకోకుండా మీరు రాత్రి 2కి పడుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఈ హార్మోన్స్ అనేటి ప్రొడక్షన్ అనేది 2కి కాకుండా 4, 6 ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. మొత్తం టైమ్ టేబుల్ అంతా మొత్తం మారిపోతూ ఉంటుంది. షెడ్యూల్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ అనేది మొత్తం మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడే మనకి స్ట్రెస్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. స్ట్రెస్ విపరీతంగా పెరగటంతో ఏమవుతుంది? ఫిజికల్ స్ట్రెస్ అవ్వటంతో మనకి జుట్టు మీద ఫస్ట్ ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఆర్గన్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, రాత్రి 2 దాకా మీరు మేల్కొని ఉండి పొద్దున 10కి నిద్ర లేచినాక మీకు ఫ్రెష్గా ఉండొచ్చు. కానీ సాయంత్రం 4, 5 మీకు టైర్డ్నెస్ అనేది విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది. యంగ్స్టర్స్లో టైర్డ్నెస్ అంత కనిపించకపోయినా బాడీలో మార్పులు అనేవి విపరీతంగా జరుగుతూ ఉంటాయి. అందుకోసమనే ఎక్కువ షుగర్ కన్జంప్షన్స్ అనేటివి, షుగర్ క్రేవింగ్స్ అనేటివి యంగ్స్టర్స్లో ఉంటాయి. అందుకోసమనే వాళ్ళు జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోతూ ఉంటారు. ఇవన్నీ కలుపుకొని మొత్తం కలిపి జుట్టు మీదనే ఇంపాక్ట్ వస్తాయి. జుట్టుకి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. మెలటోనిన్ అనేది మనకి జుట్టు కణాలని సింక్రనైజ్లోకి చేసి హెయిర్ గ్రోత్ అనేది బెటర్గా చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు తెలిసిందే కదండి, జుట్టు ఊడటం అనేది విపరీతంగా ఉంటుంది. జుట్టు కణాల్లో థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి బయోకెమికల్ చేంజెస్ తీసుకొచ్చి మినియేచరైజేషన్ అవుతాయి. దాన్ని యాండ్రోజెనెటిక్ అలోపేసియా అని అంటారనమాట. కార్టిసాల్స్ అనేటివి ఎక్కువ ప్రొడక్షన్ అయినప్పుడు సైటోకైన్ ప్రొడక్షన్స్ అనేటివి ఎక్కువైపోయి జుట్టు మీద కూడా హార్మ్ఫుల్ ఎఫెక్ట్ అయి రిటార్డేటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే దాని హెయిర్ గ్రోత్ రిటార్డేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే మనకి పెరుగుదల ఎక్కువ ఉండాల్సింది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. 5 పెరగాలనంటే ఒకంతనే పెరుగుతూ ఉంటుందన్నమాట. సో కార్టిసాల్ ప్రొడక్షన్ తోటి కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేకున్నా కానీ మీరు నిద్ర సరిగా లేకుండా ఉంటే కూడా హార్మోనల్ డిస్రప్షన్స్ తోటి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి టెంపరరీగా క్రియేట్ అయిన జుట్టు మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఉదాహరణకి ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది? హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ కావండి. హార్మోన్స్ అనేటివి ప్రెగ్నెన్సీలో తగ్గట్టుగా పెరుగుతాయి. ఆ పెరిగినప్పుడు ఏమవుతుంది? జుట్టు అనేది విపరీతంగా ఊడకుండా ఆగిపోతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీ తర్వాత హార్మోన్స్ అనేటివి రిడక్షన్ అయిపోతాయి. మళ్ళీ ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైతే హార్మోన్స్ లెవెలో అంత లెవెల్కి వచ్చేస్తాయి. కానీ జుట్టు అనేది విపరీతంగా ఊడిపోతాయి. ఎందుకనంటే హెయిర్ బయాలజీ డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా కానీ ప్రతి హార్మోన్ తోటి సింక్రనైజ్ అయ్యి ఉంటాయి. సో లైఫ్ స్టైల్కి, నిద్రకి ఇట్లాంటి సంబంధం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మరి టైంకి నిద్రపోవటం, ఈ హార్మోన్స్ అనేటివి సర్కేడియన్ రిథమ్ తోటి సంబంధం. సర్కేడియన్ రిథమ్ అని అంటే మనకి సూర్యోదయం అవటం, సూర్యాస్తమయం అవటం. దీనితో పాటే మన బాడీ సింక్రనైజ్డ్ అయి ఉంది. 5,000 సంవత్సరాల నుంచి హ్యూమన్ బాడీ అనేది సన్ రైజ్ సన్సెట్ తోటి సెట్ అయి ఉందండి. అంటే సన్ రైజ్ అని అంటే సన్ రైజ్ కాగానే ఇమీడియట్గా మనకు ఆకలేయటం, అలానే మనకి ఏ టైంకైతే 2కో 3కో మళ్ళీ ఆకలేయటం, ప్రతిసారి మన కడుపది టైమింగ్ క్లాక్ని చూడదు కదండి. అది ఖచ్చితంగా అక్కడ లోపల ఏదో జరుగుతూ ఉంటుంది. దాని ప్రకారంగా అది హంగర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. గ్రెలిన్ అనే హార్మోన్ ఉంటుందన్నమాట. ఆ గ్రెలిన్ అనే హార్మోన్ ప్రొడక్షన్ తోటి హంగర్ క్రియేషన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ హార్మోన్ అనేది సూర్యుడు వెలుతురు, సూర్యుడు అస్తమయం తోటి సంబంధం ఉంటుంది. సో ఇవన్నీ మార్పులు జరగటంతో ఒకదానితోటి సింక్రనైజ్ అనేటివి దెబ్బతిని జుట్టు మీద ఇంపాక్ట్ అనేది వస్తూ ఉంటుంది. జుట్టనే కాదండి, మొటిమలు కూడా ఇంపాక్ట్ వస్తూ ఉంటాయి. అలానే ఆరోగ్యరీత్యా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటివి దారి తీస్తూ ఉంటాయి. అవి రాను ఇతరత్రగా ఏ విధంగా ప్రాబ్లమ్స్ అవుతాయి అని అంటే బీపీ, షుగర్కి, దానికి అలాంటి ప్రాబ్లమ్స్కి దారి తీస్తాయి. అందుకోసమనే లైఫ్ స్టైల్ అనేటివి మార్చినప్పుడు, ఆహారం అనేది పౌష్టికాహారం తీసుకున్నప్పుడు చక్కటి గ్రోత్ అనేది జుట్టుకి సాధ్యమవుతూ ఉంటుందండి. ఇదండి విషయం. హార్మోన్స్కి, నిద్రకి, లైఫ్ స్టైల్కి డైరెక్ట్ అయిన సంబంధం జుట్టుకి ఎలా ఉంటుంది అనే దాని గురించి వివరించాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇతరత్ర కామెంట్స్ ఏమైనా ఉన్నా పెట్టండి. దానికి తగ్గట్టుగా నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.